నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గేలా కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్ పై విధిస్తున్న దిగుమతి సుంకంపై 10% కోత విధించింది. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న 27.5% సుంకం 16.5%కి తగ్గుతుంది. ఈ నిర్ణయం మే 31 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుదల నేపథ్యంలో దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వంట నూనె వినియోగంలో చైనా తర్వాత స్థానం భారతదేశానిదే. అయితే వంట నూనెల దిగుమతిలో మాత్రం భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1. మనకు అవసరమయ్యే నూనెలో 70% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ నుంచి పామ్ ఆయిల్ దిగుమతవుతోంది. బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. కాగా క్రూడ్ రిఫైన్ వంట నూనెలపై సెప్టెంబర్ 2024లో కస్టమ్స్ సుంకాన్ని 20%కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. భారతదేశం వంట నూనెలను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ నూనె గింజల దిగుబడి చాలా తక్కువ. సుమారు 70% కంటే ఎక్కువ నూనె గింజలు సాగు కేవలం వర్షాలపైనే ఆధారపడి ఉంది. నీటి పారుదల సౌకర్యాలు కూడా తక్కువ. విత్తనాల నాణ్యత తక్కువగా ఉండడం, అలాగే సాగులో పాత పద్ధతులను అనుసరించడం వల్ల దిగుమతి తగ్గుతోంది. రైతుల వద్ద ఉన్న పొలాలు చిన్నవిగా ఉండటం వల్ల భారీ స్థాయిలో యాంత్రీకరణ సాధ్యపడటం లేదు. గోధుమలు, వరి వంటి పంటలకు లభించే మద్దతు ధర మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పోలిస్తే నూనె గింజలకు లభించే ప్రోత్సాహం తక్కువగా ఉండడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు జనాభా పెరుగుదల, లైఫ్ స్టైల్ మార్పుల వల్ల నూనె వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా ఉత్పత్తి పెరగడం లేదు. ఇండియాలో వంట నూనెల తలసరి వినియోగం 2001లో ఏడాదికి 8.2 కిలోలు ఉండగా ఇప్పుడు అది 24 కిలోలకు చేరింది. ఇది భారత వైద్య పరిశోధనా మండలి సూచించిన 12 కిలోల పరిమితి కంటే రెట్టింపు. ఈ పెరిగిన వినియోగం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.